హలో! మన నెల్లూరు స్టైల్‌లో నోరూరించి చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ చేప ముక్కలనైతే బాగా ఉప్పేసి కడగాలి. నీసు వాసన రాకుండా ఒక 3 సార్లు కడిగితే స్మెల్ అనేది రాదు. సో, ఇక్కడ నేనైతే ఉప్పేసి కడుగుతున్నాను. దానికంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ బాక్స్‌లో మీ ఒపీనియన్ అయితే చెప్పండి. సో ఇలా అయితే కడిగేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కారం అయితే వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం అండ్ 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను. తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసాను. తరువాత ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత బాగా చేప ముక్కలకి పట్టేలాగా అయితే కలుపుకోవాలి. సో ఇక్కడ నేను చేస్తున్నట్టుగా మీరు చేయండి. కలిపి పెట్టేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని ఒక 1 అవర్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈలోపు మనం దాంట్లో కావాల్సిన చింతపండు అయితే నానవేసుకోవాలి. నాకైతే ఎక్కువ పులుపు తినడం అయితే ఇష్టం లేదండి. సో నేనైతే కొంచెం అయితే వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు అండ్ టమాటా ముక్కలు అండ్ ఆనియన్స్ ముక్కలు అయితే చేసుకున్నాను అనమాట. తర్వాత మనం ఈలోపు నానబెట్టుకున్న చింతపండుని అయితే బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. సో చూసారు కదా, వెల్లుల్లి రెమ్మలు అయితే కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో చూడండి. తర్వాత కొద్దిగా ఆవాలు అయితే వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఫైనల్గా పొడి అయితే చేసేసుకున్నాం. ఇవి వచ్చేసి ధనియాల పొడి, కొద్దిగా మెంతుల పొడి, ఆవాల పొడి అయితే నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ముందుగా మనం ఒక ప్యాన్ అయితే పెట్టుకొని గ్యాస్ అయితే వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేయాలన్నమాట. సో నా వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. సో చూసారు కదా, ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది. ఇందులో ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు వేయగానే చిటపటా చూడండి ఎలా రాలుతుందో. సో తర్వాత ముందుగా మనం కచ్చా పచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలను అయితే అందులో వేస్తున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ వేసిన తర్వాత మనం కాసేపు వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయల ముక్కలు కూడా అందులో వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. సో చూసారు కదా, వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ వేయడం వల్ల మనకి టమాటా ముక్కలు అనేది చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతాయి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. సో చూసారు కదా, టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయితే ఉడికిపోయాయి.
ధనియాల పొడి అయితే వేసాను. తర్వాత వచ్చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆవాల పొడి అందులో వేసాను. తర్వాత కొంచెం మెంతుల పొడి అయితే వేసాను. వేసిన తర్వాత బాగా అయితే వేయించుకోవాలి. సో చూసారు కదా, బాగా వేగిపోయిన తర్వాత చింతపండు గుజ్జుని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, తర్వాత అయితే చేప ముక్కల్ని ఒక్కొక్కటి అయితే ఇందులో వేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ అయితే పోసుకొని మూత పెట్టుకుని ఒక 30 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. సో నా చేపల కూర నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్ అనేది మీ ఓపెన్ చెప్పండి ఫ్రెండ్స్. మన నెల్లూరు స్టైల్లో చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. వెళ్తే ఒక చిన్న లైక్ ఇచ్చి